హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియో. అప్పట్లో తీసుకున్న కంచిపట్టు చీరకి మనం ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా మగ్గమ్మ బ్లౌజ్ చేసాము. కలర్ కాంబినేషన్ కూడా చూడండి, శారీలో ఉన్న డిజైన్ ప్రకారం మనం కస్టమైజ్ చేసాము వర్క్. మీకు డీటెయిలింగ్గా కూడా చూపిస్తాము. మీకు కూడా ఇలాంటి వర్క్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో నెక్ షేప్స్ మొత్తం ఎలా తీసుకున్నామో ఇప్పుడు మీకు చూపిస్తాం చూడండి. ఇక్కడ బోర్డర్ పార్ట్లో పీకాక్ వచ్చింది, ఇంకా శారీ మొత్తం ఫ్లోరల్ డీటెయిలింగ్ కాన్సెప్ట్ ఉంది. ఎగ్జాక్ట్గా దానికి మ్యాచ్ అయ్యేలాగా మనం నెక్ షేప్స్లో పీకాక్స్ యూజ్ చేయకుండా ఫ్రంట్ పార్ట్లో ఒక సింగిల్ పీకాక్ తీసుకున్నాం ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు. ఒకసారి డిజైన్ చూడండి. ఇంకా పైట్ చెంగు పార్ట్లో ఇలా ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్స్ వచ్చాయి, అవి కూడా యూజ్ చేసాము. నాట్ వర్క్స్, జరదోసి, కట్ బీట్స్ ఇవన్నీ యూజ్ చేసాము. ఇక్కడ టాజల్స్కి కూడా మగ్గం వర్క్తోనే చేసాము బ్లౌజ్లో. సో ఇవి చేయించుకోవాలన్నా ప్రైస్ పడుతుంది, వాటికి కూడా ఎక్స్ట్రా ఉంటుంది. నెక్లో ఇలా బుట్టీస్ ఇచ్చాము, ఇవి కూడా ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ వచ్చేలాగా తీసుకున్నాము. సీక్వెన్ విత్ నాట్ వర్క్ చేయడం వల్ల చాలా మంచి లుక్ వచ్చింది. ఒకసారి నెక్ షేప్స్ కానీ డీటెయిలింగ్ చూడండి. స్టిచ్చింగ్ అయిపోయాక ఎలా వచ్చిందో కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాము. ఈ క్లయింట్వి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి ఐర్లాండ్ నుంచి మనకి పంపించారు. సో బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఇలా అయితే వచ్చాయి. మీరు ఒకసారి చూడండి నెక్ షేప్స్ కానీ. ఇక్కడ డీటెయిలింగ్ ఫినిషింగ్ కావాలి అనుకుంటే తప్పకుండా మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోండి. ఇక్కడ గ్రీన్ కలర్లోనే 2 షేడ్స్ తీసుకున్నాము, పీకాక్లో కానీ ఫ్లోరల్స్లో కానీ. ఆరెంజ్ కలర్ చూసారు కదా, ఇంత మంచి బ్యూటిఫుల్ వర్క్. బ్యాక్ నెక్లో కట్ వర్క్ ఇస్తూ ఇలా ఫ్లోరల్ డీటెయిలింగ్ విత్ బుటాస్ వస్తాయి. ఇక్కడ టాజల్స్కి ఇలా వచ్చింది. మీరు కూడా ఇలాంటివి స్టిచ్చింగ్ చేయించుకోవాలి మంచి ఫినిషింగ్తో అనుకుంటే యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియోని కాంటాక్ట్ అవ్వండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఫెసిలిటీ ఉంటుంది. మీరు డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేయలేకపోయినా ఆన్లైన్లో శారీస్ అండ్ బ్లౌజెస్ సెండ్ చేస్తే మేము స్టిచ్చింగ్ చేసి మళ్ళీ మీకు కొరియర్ చేస్తాము. ఇదేనండి ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.